తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తూనే ఉంది. దాదాపుగా దీనికి సంబంధించి ఇప్పటికీ 50,000 మార్కును తెలంగాణ క్రాస్ చేసేసింది. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కేసుల వివరాలు చూసుకుంటే కనుక ఆరోగ్య శాఖ అందించినటువంటి వివరాల ప్రకారం దాదాపు 1,567 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి దాదాపు 9 మంది మృత్యువాత పడ్డారు. అయితే దీంట్లో సంతోషించవలసిన విషయం ఏంటి అంటే, ఒక రోజులో 1,567 కేసులు నమోదవుతున్న దాదాపు దానికి కొంచెం ఎక్కువగా 1,661 మంది డిశ్చార్జ్ అవ్వడం అనేది కాస్త ఊరటనిచ్చేటువంటి అంశం. అయితే కరోనాకు సంబంధించి రాష్ట్రంలో చర్యలు కానీ పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయటువంటి దాని మీద దాదాపుగా అన్ని ప్రతిపక్షాల నుంచి అటు వైద్య శాఖ అధికారుల దగ్గర నుంచి కూడా విమర్శలు బాగా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్కి సంబంధించిన విషయం చూసుకుంటే కనుక టీఆర్ఎస్ కీలక నేత కేసీఆర్ గారి కుమార్తె కవిత గారికి కూడా కరోనా ఎఫెక్ట్ గట్టిగా కొట్టింది. అయితే ఆవిడకి కరోనా రాలేదు, కానీ ఆవిడ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ డ్రైవర్కి కరోనా పాజిటివ్గా తేలడంతో అతన్ని క్వారంటైన్ సెంటర్ పంపించి కవిత గారు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్ళిపోవడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీని విషయం చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి అనేక మంది ప్రముఖులు, ముఖ్యంగా ప్రముఖులందరూ కూడా ఈ కరోనా బారిన పడడం జరుగుతోంది. అది ప్రచార యావకు సంబంధించిందా, లేదు అత్యుత్సాహంతో బయటకు వెళ్ళడమా, లేదు వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని కట్టడి చేయకపోవడమా ఏంటనేది వాళ్ళ నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది తప్పితే ప్రజలకి ఏ విధంగా నచ్చజెప్పాలి, ప్రజల్ని బయటికి రాకుండా చేయాలి అన్నట్టు దాని మీద వీళ్ళ ధ్యాస ఉన్నట్టుగా కనిపించడం లేదు. అయితే దీనికి సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి అనేది సామూహిక వ్యాప్తి మొదలైపోయింది అన్నటువంటి విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తే దానిని ఖండించినటువంటి వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు అధికారుల మీద కోప్పడ్డారని సంగతి తెలుస్తోంది. నాకు చెప్పకుండా మీరు ఏ విధంగా ఇటువంటి ప్రకటన చేయగలుగుతారు, అసలు సామాజిక వ్యాప్తి తెలంగాణలో వచ్చిందన్నటువంటి విషయం మీరు ఎందుకు ప్రకటించగలిగారు, అలాంటిది ఇక్కడ ఏం లేదని నేను చెప్తున్నాను కదా, మొత్తం భారతదేశం అంతా కూడా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి, మీరు తెలంగాణలో ఇలా పెరుగుతుంది అన్నట్టు విధంగా ఏ రకంగా మీరు చూపిస్తారు అన్నటువంటి వాదన ఆయన చేస్తూ ఉండడం జరిగింది. అయితే దీనికి భిన్నంగా అధికారులు మాత్రం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్తుంటే మంత్రి గారికి ఎందుకు ఇంత ఉలుకు, ఆయన ఎందుకు దీన్ని ఖండించి ప్రజలకు నిజానిజాలు చెప్పట్లేదు, ఒక పక్క కోర్టులు కూడా అక్షంతలు వేస్తున్నాయి, అసలు ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, మేము చెప్పినా కూడా ప్రభుత్వం వినడం లేదు, ప్రభుత్వం చెప్పే లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలుగా కనిపిస్తున్నాయి, మాకు ఏదో కావాలని మామూలు కాకి లెక్కలు చెప్తున్నట్టుగా అనిపిస్తున్నాయి, మేము సీరియస్గా చెప్పినా కూడా మీరు పట్టించుకోరా అని చెప్పి అటు అధికారులకి ఇటు ప్రభుత్వానికి కూడా అక్షంతలు వేస్తున్నటువంటి సమయం మనం చూస్తున్నాం. అలాగే కోర్టు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తుందో కూడా గతంలో చూసాం. దీనికి సంబంధించి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారే రంగంలోకి దిగి అటు ప్రైవేట్ ఆసుపత్రులతోటి ఇటు గవర్నమెంట్ ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులతోటి ఇతర అధికారులతోటి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూడండి, దాని తర్వాత కావాలంటే మనం ఈ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకోవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ముందు వైద్యం కానీ టెస్టులు కానీ ఇవన్నీ కాస్త ముందు జాగ్రత్తగా చేయండి, అంతే తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇటువంటి క్లిష్ట సమయంలో మంచిది కాదు అన్నటువంటి నిర్ణయం తమిళిసై గారు తీసుకోవడం, దానికి సంబంధించి వైద్య శాఖ ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఆవిడ ఆర్డర్స్ ఏవైతే జారీ చేశారో వాటిని పాటిస్తూ ఉండడం, దాని ప్రకారమే ఇప్పుడు ఈ లెక్కలు చెప్పడం అనేది జరిగింది. అయితే ఏది ఏమైనా దాదాపుగా ఒకే రోజు 3 ఇంపార్టెంట్ న్యూస్లు తెలంగాణ రావడం అనేది, ఒకటి కవిత గారి గన్మెన్కి కరోనా పాజిటివ్గా తేలడం, ఆవిడ ఒక సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్ళిపోవడం, అలాగే తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో వీటికి అటు ఈటెల రాజేందర్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ముఖ్యంగా 50,000 మార్కు దాటిపోయినటువంటి కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదవడం, ఈ 3 కాకుండా కాస్త దీని నుంచి ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రం బయటపడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రజలందరి తరఫున చెప్తూ, ఇప్పటికైనా కేటీఆర్ గారు అలాగే కేసీఆర్ గారు కూడా మరిన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుని కరోనా కట్టడికి పాటుపడతారని, అలాగే రాష్ట్రం నుంచి కరోనా పారదోడడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని ఆశిస్తూ వారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.